ఏపీ డిప్లొమా ఎగ్జామ్స్ సంబంధించిన రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో C16 కానివ్వండి, C20 కానివ్వండి, C23లో కానివ్వండి. సో వీటి గురించి స్టూడెంట్స్ అప్డేట్స్ అడుగుతా ఉన్నారండి. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ అండి ఈ రిజల్ట్స్ సంబంధించింది. సో దీని గురించి చెప్పబోయే ముందు ఈ ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఏపీటీజీ డిప్లొమా అప్డేట్స్ ఛానల్ మనదుంది కదా! దాన్ని ఫాలో అవ్వండి. మీకు గనక నాతో మాట్లాడాలంటే కాల్ మీ ఫర్దర్ కాల్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఈ వీడియోని షేర్ చేయండి. మీకు ఇంకా ఏమైనా కావాలంటే కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఎందుకంటే ఈ సెట్ వస్తుంది కదా! అయితే ఈ C16లో వచ్చేసరికి ఫస్ట్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్, ఫిఫ్త్ సెమిస్టర్, సిక్స్త్ సెమిస్టర్, సెవెంత్ సెమిస్టర్. అలాగే C20లో కూడా సేమ్ సెమిస్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది. C16, C20 పేపర్ వాల్యుయేషన్ అయితే కంప్లీట్ అయిపోయినట్టయితే ఒక అప్డేట్ అయితే ఉంది. వీటి పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది అంటే డిప్లొమా పేపర్ వాల్యుయేషన్ బీటెక్ అంత హార్డ్‌గా అయితే ఉండదండి. మీరందరూ కూడా అటెంప్ట్ చేసినట్టయితే పాస్ మార్కులు కూడా తక్కువే ఉంటాయి కాబట్టి పాస్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. మరి వీటి రిజల్ట్స్ ఎప్పుడొస్తాయి? ఈ మంత్‌లో ఖచ్చితంగా C16, C20 వాళ్ళ రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేసేదానికి మాక్సిమం ఛాన్సెస్ అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక ఆ తర్వాత C23లో ఫస్ట్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్, ఫిఫ్త్ సెమిస్టర్ పేపర్ వాల్యుయేషన్ అయితే జరుగుతా ఉన్నదనమాట. సో ఈ పేపర్ వాల్యుయేషను ఈ నెలలో ఖచ్చితంగా కంప్లీట్ అయిపోయి మార్క్స్ ఎంట్రీ అంతా కూడా జరుగుతది. అయితే ఇక్కడేంటంటే C23 రిజల్ట్స్ నాకు తెలిసి జనవరిలో రిలీజ్ చేస్తారు. మరి జనవరిలో ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి అది తెలియాలంటే C16, C20 రిజల్ట్స్ డిక్లేర్ అయిన తర్వాత గానీ తెలీదనమాట. సో ఈ తర్వాత వచ్చేసరికి మీరు ఈసెట్‌కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా అయితే జనవరిలో రిజల్ట్స్ మొత్తం కూడా డిక్లేర్ అయిపోయేదానికి మాక్సిమం ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అంతకంటే దూరం అయితే పోదండి. అయితే ఈ C23 రిజల్ట్స్ ఇంకా కొత్త అప్డేట్ ఏదైనా తెలిస్తే చెప్తాను. ప్రస్తుతానికైతే C16, C20, C23 రిజల్ట్స్ సంబంధించిన అప్డేట్ అయితే ఇదండి. ఓకేనా? థాంక్ యూ సో మచ్.